వేదిక మీద ఉన్న పెద్దలు, కామ్రేడ్స్, ఇప్పటికే చాలా సమయం అయిపోయింది కాబట్టి నేను ఎక్కువసేపు ఏం మాట్లాడను. ఒక 5 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. నిజానికి అమరుల బంధుమిత్రుల సంఘం మీటింగ్ అనగానే భావోద్వేగపూరితమైన వాతావరణం ఉంటుంది ఎప్పటికైనా. అయితే ఈ మీటింగ్లో ప్రతి సంవత్సరం లాగే ఆ సంవత్సరం కాలంగా అమరత్వం పొందినటువంటి వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ ఆశయాలను ముందుకు తెలుసుకోవడం కోసం ఓ ప్రయత్నపూర్వకంగా సభ ఏర్పాటు చేస్తుంటారు. దీంట్లో మాట్లాడమని నన్ను అడిగినప్పుడు నాకు ఇచ్చిన టాపిక్ మాత్రం విప్లవోద్యమంలో ఈ తరం విద్యార్థులు. నిజానికి ఎందుకు ఇచ్చారు ఈ టాపిక్ అని చెప్పి నాకు ఇచ్చినప్పుడు కొంత ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నటువంటి పరిస్థితి, ఒకవైపు ఏమో ఎన్కౌంటర్లు, మరోవైపు ఏమో లొంగుబాట్లు, ఇంకోవైపు ఏమో సరెండర్లు. బూటకు ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇందాక నేను మాట్లాడుతున్నప్పుడు ఇవాళ న్యూస్ ఏమొచ్చిందని వెతుకుతున్నప్పుడు ఛత్తీస్గఢ్లో నారాయణపూర్లో 6 ఎన్కౌంటర్ అయ్యారు మధ్యాహ్నం అని చెప్పి ఒక వార్త వచ్చింది. ఒకవైపు 6 చనిపోయారు, కళ్ళ ముందు అమరత్వం సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. నేను మాట్లాడబోయే టాపిక్ ఏమో విప్లవోద్యమంలో ఈ తరం విద్యార్థులు. ఇందాక మాట్లాడేటప్పుడు నా కళ్ళ ముందు ఎవరైనా విద్యార్థులు ఉన్నారా అని కాసేపు ఎత్తుకుతే ఒకరిద్దరు తప్ప ఎవరు కనిపించట్లేదు. అందరూ వయసు వీడిపడిన వాళ్ళే. నిజానికి ఎందుకు మాట్లాడాలి విద్యార్థులు అనేటువంటి నేను టాపిక్ మాట్లాడాలనుకుంటున్నప్పుడు ఒకవైపు ఏమో భారత ప్రభుత్వం చెప్తుంది మావోయిస్టు ఉద్యమం మొత్తం కూడా అంతరించిపోయింది, దాంట్లో నాయకత్వ స్థాయిలో ఉన్న వాళ్ళంతా కూడా వయసు మీద పడిపోయిన వాళ్ళు, వృద్ధాపచాయాలు ఉన్నటువంటి వాళ్ళు, ఇక ఉద్యమానికి అంతం సమీపించింది అనేటువంటి ఒక ప్రచారం చేస్తున్నప్పుడు నిజానికి ఆ ఉద్యమానికి అంతం ఉందా లేదా నిరంతరం కొనసాగే ప్రక్రియ అనేటువంటిది మాట్లాడాలని నాకు ఈ టాపిక్ ఇచ్చారని అర్థమైంది. నిజానికి ఈ టాపిక్ మాట్లాడాలనుకున్న సందర్భంలో నేను వేదిక ఎక్కకముందే మిత్రులతో మాట్లాడాను. ఢిల్లీ వేదికగా 6 విద్యార్థులను, యువకులను పోలీసులు అరెస్టు చేశారు వారం రోజుల క్రితం. 6 బాగా చిత్రహింసలు పెట్టారు, 2 ఇప్పటికీ లాకప్లో ఉన్నారు, 4 విడుదల చేశారు, వాళ్ళను విపరీతంగా కొట్టి బయటకు వచ్చారు. నిజానికి వాళ్ళు చేసిన పని ఏంటి అంటే విప్లవ రాజకీయాలను ప్రచారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళాము, ఢిల్లీ వేదుల్లో గోడల మీద విప్లవ రాతలు రాశారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేశాం, కొట్టామని చెప్పి పోలీసులు బాహటంగా చెప్తున్నారు. అంటే ఒకవైపు ఎన్కౌంటర్లు చేస్తున్నా, ఒకవైపు లొంగుబాట్లు జరుగుతున్నా, విప్లవోద్యమం ఆకాంక్ష భావాజాలం ఎక్కడ కూడా సన్నగిల్లట్లేదు అనడానికి ఢిల్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలే నిదర్శనం. ఇందాక పుస్తకాలు ఆవిష్కరించుకున్నాం. నిజానికి ఆవిష్కరించుకున్న దాంట్లో ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాలకు 2 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళలో 19 మంది చనిపోయారని చెప్పి అమరుల బంధుమిత్రం కరపత్రంలో వాళ్ళ పేర్లు వేశారు. దాదాపు దాంట్లో సగం మంది ప్రత్యక్షంగానో పరోక్షంగా నాకు తెలిసిన వ్యక్తులు ఉన్నారు. నేను నిన్న పానితో ఒక పుస్తకం ఇచ్చి దీని గురించి మాట్లాడాలనుకుంటున్నప్పుడు నిజానికి ఈ తరం యువకులు అంటే ఏం మాట్లాడాలి, విప్లవోద్యమంలో ఈ తరకులు అని చెప్పారు కదా, ఏం మాట్లాడాలి, బయట ఉన్న వాళ్ళ గురించి మాట్లాడాలా లేకపోతే లోపల ఉన్న వాళ్ళ గురించి మాట్లాడాలా? నిజానికి ఈ టాపిక్ ఎంత సీరియస్ టాపిక్ అంటే యాక్చువల్గా నిన్న 3 రోజుల క్రితం పార్టీ ప్రకటించింది గత సంవత్సర కాలంగా చనిపోయిన వాళ్ళ లెక్క, దాంట్లో ఆదివాసులు ఎంత ఉన్నారు, ఆదివాసీయేతరులు ఎంత ఉన్నారు, మహిళలు ఎంత ఉన్నారు, పెద్ద లెక్క ప్రకటించారు. అమరుల బంధుమిత్రుల సంఘం మన తెలుగు రాష్ట్రాల మీద సంబంధించిన ఒక లెక్క 19 మంది లెక్క ప్రకటించారు. ఈ 2 లెక్కలకు తెలియని లెక్క ఒక లెక్క పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకటించింది, అది ఇప్పుడు ప్రకటించలేదు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణకు సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ ఒక లెక్క ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే నిరుద్యోగ సమస్య పోతుంది,
మన ఉద్యోగాలు వస్తాయి, నీళ్లు, నియామకాలు, నిధులు అనేటువంటి ఈ ప్రాంతానికి సంబంధించిన మొత్తం కూడా అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ సమస్య ఉండదు అని ప్రకటించిన కొంతకాలానికే తెలంగాణ రాష్ట్రం నుంచి 130 మంది యువకులు కనిపించట్లేదు అని ఒక లెక్క. ఒక్క వరంగల్ జిల్లా నుంచే 38 మంది యువకులు మావోయిస్టు ఉద్యమంలో పోయారని చెప్పి వరంగల్ ఎస్పీ ప్రకటించారు. ఆ వరంగల్ ఎస్పీ ప్రకటించిన లెక్కల్లో 12 మంది మాత్రమే లొంగిపోయారు. 138 మందిలో మిగతా వాళ్ళు ఎక్కడున్నారు? ఆ తరం విద్యార్థులు ఇప్పుడు విప్లవోద్యమంలో ఉన్నారు. ఈ మధ్యకాలంలో భూమిక చనిపోయి ఉండొచ్చు, ఒక రాకేష్ చనిపోయి ఉండొచ్చు. వీళ్ళంతా ఈ తరం విద్యార్థులే. ఒక సందర్భంగా నేను దండకారణ్యంకు నా పరిశోధన నిమిత్తం వెళ్ళినప్పుడు నిజానికి ఆ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా నేను పుస్తకం గురించి మాట్లాడాలి. ఏది భూమిక రాసిన పుస్తకం మాట్లాడాలి. ఒక సందర్భంలో నేను భూమికతో కలిశాను. భూమిక మాతో పాటు తెలంగాణ ఉద్యమంలో పనిచేసింది, ధర్నాలు చేసింది, రాస్తారోకోలు చేసింది. ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళింది కదా. మాటల సందర్భంలో భూమికని అడిగాను, భూమిక నువ్వు కాకుండా ఇంకెవరన్నా ఉన్నారా అని. అన్న ఇట్లా అని చెప్పి ఒక దగ్గర తీసుకెళ్ళింది. వీళ్ళని చూడు కాసేపు అని మొత్తం చూపించింది. కాసేపు మొత్తం తిరిగి దాదాపు కొంతకాలం మొత్తం తిరిగాను కాబట్టి చూపించింది. నాతో పాటు ఇంతమంది, వీళ్ళంతా ఎవరు? నిజానికి వాళ్ళంతా యువకులే. ఇవాళ మనం దండకారణ్య ఉద్యమం మొత్తం కూడా అంతరించిపోతుంది. మన కళ్ళ ముందు మనకు తెలిసిన వ్యక్తులు లొంగుబాటు జరుగుతున్నాయి. ఇంకోవైపు ఎన్కౌంటర్ జరుగుతున్నప్పుడు కూడా ఇంకా యువతరం అటువైపే చూస్తూనే ఉంది. ఆ యువకులంతా రేపు ఏమవుతారు అనేది పెద్ద ప్రశ్న. మొన్న ఈ మధ్యకాలంలో ఒక పుస్తకావిష్కరణ సందర్భంగా ఒక పోలీస్ ఉన్నతాధికారితో మాట్లాడడం జరిగింది. ఆయనకు నా రాతలు తెలుసు, ఫేస్బుక్లో ఏం రాస్తుంటాను, ఏం ప్రకటన చేస్తుంటాను, అవన్నీ బాగా దగ్గర చూస్తున్న వ్యక్తి. నా దగ్గరకు నేను ఆయన పరిచయం చేసుకుంటే ఆయన ఒక మాట అన్నాడు, మీరు పెద్దగా ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, త్వరలో అంతా అయిపోతుంది. కానీ మాకు ఒక స్ట్రాటజీ ఉంది. అంటే ఏం స్ట్రాటజీ అంటే 60 పైబడిన వాళ్ళనంతా కూడా మేము లొంగుబాటుకు ఆహ్వానిస్తాం, 50 కన్నా కింద ఉన్నటువంటి వాళ్ళనంతా ఎన్కౌంటర్కి మేము స్వాగతిస్తున్నామని చెప్తున్నాడు ఆయన. ఆయన భయమైన ఏంటంటే 60 వాళ్ళు 70 వాళ్ళు వాళ్ళంతా కూడా మహా అయితే ఈ వృద్ధాప్యచాయలు ఏం చేయలేకపోవచ్చు. కానీ మాకు భయం అంతా కూడా యువకులు ఇవాళ ఉద్యమాలు ఉంటే మాత్రం మళ్ళీ ఒక సందర్భంలో మళ్ళీ ఒక కాలంలో ఉద్యమాలు వాళ్ళే నిర్మాణం చేస్తారు కాబట్టి వాళ్ళు ఉండకూడదని చెప్పి, దానిలో భాగంగా ఒక భూమికి ఎన్కౌంటర్, దానిలో భాగంగా ఒక చందుకు ఎన్కౌంటర్, దానిలో భాగంగా ఒక రాకేష్ ఎన్కౌంటర్ జరిగింది తప్ప ఎట్లా జరగలేదు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మా యూనివర్సిటీకి వచ్చిన ఒక ఎస్పీ ఒక డాటా తీశాడు. ఆ డాటాలో చాలా ఎంత ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటుందంటే, ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కొన్నిచెట్టి రోసయ్య అప్పుడు ముఖ్యమంత్రి, రోసయ్యకు ఒక ప్రతిపాదన పంపించాడు ఆయన. ఆ ప్రతిపాదన ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే ఒక ప్రయోజనం జరుగుతుంది, రాష్ట్రం ఏర్పడకపోతే ఇంకో ప్రయోజనం జరుగుతుందని చెప్పి మొత్తం ఒక డాక్యుమెంట్, ఆయన 200 పేజీల డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్లో ఆయన ఏం చెప్తాడంటే, ఒకవేళ భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే, తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదు కాబట్టి నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి యువత అంతా కూడా 1965లో 69లో ఎట్లయితే నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్ళిపోయారో ఈ తెలంగాణ ఉద్యమం యువత అంతా కూడా అటువైపు వెళ్తుంది అని ఒకటి. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఇస్తే, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత పలానా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు ఏవైతే తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ ఆకాంక్షలు నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయని చెప్పారు కదా, అది ఫుల్ఫిల్ చేయడం మీ తరం కాదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఈ యువత అంతా కూడా ఉద్యమాల వైపే వెళ్తుంది. అది వెళ్లకుండా ఉండాలంటే నాకు పని చెప్పండి అని ఆయన రిపోర్ట్ ఇచ్చింది. ఏంటంటే 69లో కానీ ఇప్పుడు కానీ ఉద్యమాలకు వెళ్తున్న వాళ్ళంతా కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు, యూనివర్సిటీ కేంద్రాల్లో చదువుతున్న విద్యార్థులు, వాళ్ళను ఆ రాజకీయాల నుంచి డైవర్ట్ చేయాలి. ఆ డైవర్ట్ చేయాలంటే నాకు హాస్టళ్లకు సంబంధించిన ఒక శాఖ ఇవ్వండి, ఆ విద్యార్థులు నేను డైవర్ట్ చేస్తా అని కోరి ఆయన ఆ శాఖ తీసుకున్నాడు. మీకు ఆయన పేరు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్కు స్పష్టమైన అవగాహన ఉంది.
భవిష్యత్తులో తెలంగాణ యువత అంతా కూడా ఈ రెండు రాష్ట్రాల యువత అంతా కూడా ఇక్కడున్న ప్రజా ఆకాంక్షలు నెరవేరని కారణంతో ఉద్యమబాట పడతారు. మా కళ్ళ ముందే 130 మంది విద్యార్థులు అక్కడ వెళ్ళారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయాలి. వాళ్ళకు అంబేద్కర్ రాజకీయాలు బోధించాలి, వాళ్ళకు పెరియార్ రాజకీయాలు బోధించాలి, వాళ్ళ కాన్సీరామ్ రాజకీయాలు బోధించాలి, కానీ మార్క్సిస్టు రాజకీయాలు ఉండకూడదు అనే ప్రయోగంగా చాలా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసిన తర్వాత కూడా ఒక భూమిక వెళ్ళింది, ఒక రాకేష్ వెళ్ళాడు, ఒక చందు వెళ్ళి, ఒక శృతి వెళ్ళారు, వివేక్ వెళ్ళాడు. ఇప్పటికీ వందలాది మంది విద్యార్థులు విప్లవోద్యమంలో ఉన్నారు. కాబట్టి విప్లవోద్యమం ఎక్కడో పోతుంది. విప్లవోద్యమం ఈ తరంతో మొత్తం కూడా అంతరించిపోతుంది. ఇంకా భవిష్యత్తు లేదనడానికి వీల్లేదు. మహా అయితే విప్లవోద్యమానికి కాసేపు విరామం ఉండవచ్చేమో కానీ దానికి అంతమంటూ ఉండదు. కాబట్టి భవిష్యత్ తరం అంతా కూడా విప్లవోద్యమం ఉంది. ఆ విప్లవోద్యమాన్ని అంతా కూడా ఈ యువతనే బతికిస్తుంది, ఆ యువతనే భుజస్కంధాలు మోసుకుంటుంది. దానికి తాజా చిన్న ఉదాహరణ, గతంలో మీరు చాలా సిలింగేరు పోరాటం గురించి వినే ఉంటారు. సిలింగేరు పోరాటంలో అక్కడి ఆదివాసీ యువకులే సిలింగేరులో అక్కడ పార్టీ ఒక ప్రకటన చేస్తే మావోయిస్ట్ ఉద్యమానికి రావడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారని ప్రకటిస్తే ఒక్క విలేజ్ నుంచే దాదాపు 100 మంది పైగా ఆదివాసీ విద్యార్థులు మేము వస్తామని చేతులు ఎత్తారు. దాంట్లో ఏరికోరి కొద్ది మందిని మాత్రమే ఆ పార్టీ ఇమిడించుకోగలిగింది. యువతరం అంతా కూడా ఇవాళ విప్లవోద్యమం వైపే చూస్తుంది. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంది. నిరాశ చెందాల్సిన అవసరం లేదు. నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను.